కళ్యాణ్ పొలిటికల్ జర్నీ గ్రాండ్ గా స్టార్ట్ అయిపోయింది. దీంతో పవన్ సినిమా కెరీర్ సంగతేంటి అన్న డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. లేటెస్ట్ వీడియోస్ లో పవన్ లుక్ చూసిన వాళ్ళు మాత్రం సినీ అభిమానులకి కూడా గుడ్ న్యూస్ రాబోతుంది అన్న కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. ఎలా అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడండి. పవన్ చాలా రోజులుగా లాంగ్ హెయిర్, థిక్ బియర్డ్ తోనే కనిపిస్తున్నారు. ఎన్నికల హడావిడి ప్రచారం కారణంగా అప్పట్లో మేకోవర్ మీద దృష్టి పెట్టలేదేమో అనుకున్నారు అభిమానులు. కానీ ఇటీవల ప్రమాణ స్వీకారాల టైంలో కూడా పవన్ అలాగే ఉండటంతో కొత్త డౌట్స్ తెర మీదకొచ్చాయి. పొలిటికల్ హడావిడి కాస్త తగ్గిన వెంటనే సినిమాల మీద ఫోకస్ చేసే ఆలోచనలో ఉన్నారు పవర్ స్టార్. అందుకే జుట్టు, గడ్డం తీయకుండా అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రెజెంట్ పవన్ కనిపిస్తున్న లుక్ హరిహర వీరమల్లు కోసమే అని, త్వరలోనే ఆ సినిమాను రీస్టార్ట్ చేస్తారని భావిస్తున్నారు. పొలిటికల్ జర్నీతో పాటు సినిమాలు కూడా కంటిన్యూ చేస్తానని గతంలో పవన్ చాలాసార్లు చెప్పారు. అందుకే త్వరలోనే పవన్ మళ్లీ కెమెరా ముందుకు రావడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అయితే ముందు పెండింగ్లో ఉన్న సినిమాలు పూర్తి చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. హరిహర వీరమల్లుతో పాటు ఓజీ సినిమా వర్క్ ఫైనల్ స్టేజ్లో ఉండటంతో వీలైనంత త్వరగా ఈ సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని మిగతా సినిమాల గురించి ఆలోచించాలన్నది పవర్ స్టార్ ఐడియా. కల్కి సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తెలుగు ఆడియన్స్ కోసం ఒక మెగా ఈవెంట్ ఉంటుంది అని ఊరుస్తూ వస్తున్నారు మేకర్స్. అయితే ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత అంతకు మించిన ఈవెంట్ తెలుగు స్టేట్స్లో జరిగితే చూడాలి అని ఆశపడ్డారు ఫ్యాన్స్. కానీ ఆ విషయంలో ఆడియన్స్ ని డైలమాలో పడేశారు మేకర్స్. కల్కి 2898 AD రిలీజ్ కు మరో 5 రోజుల టైం మాత్రమే ఉంది. ఆల్రెడీ ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన యూనిట్ సినిమా మీద అంచనాలు పీక్స్ కు తీసుకువెళ్లింది. ఆ ఈవెంట్ చూశాక అంతకు మించిన ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో చేస్తే బాగుంటుందంటున్నారు డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్. అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లేలాగే ఉంది కల్కి టీం. తెలుగు ఆడియన్స్ కోసం ఈవెంట్ ఉంటుందా లేదా అన్న విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీనికి తోడు సడన్ గా రిలీజ్ ట్రైలర్ అంటూ అనౌన్స్మెంట్ ఇచ్చి కన్ఫ్యూజన్ ను మరింత పెంచేసింది. సెకండ్ ట్రైలర్ కూడా ఆన్లైన్ రిలీజ్ అంటే సౌత్ లో ఈవెంట్ లేనట్టేనా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఇప్పటికే ట్రైలర్ సాంగ్ తో అంచనాలు పీక్స్ కు చేరాయి. ఇప్పుడు భారీ ఈవెంట్ చేస్తే ఆ ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోతాయి. అందుకే ఈవెంట్ ఆలోచన విరమించుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు. సెకండ్ ట్రైలర్ ను కూడా సూపర్బ్ అనిపించేలా కట్ చేశారు దర్శకుడు నాగశ్విన్. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో పాటు ఎమోషనల్ టచ్ కూడా ఉండటంతో ఆడియన్స్ కు ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయింది ఈ ట్రైలర్. ఈవెంట్ సంగతి ఎలా ఉన్నా సెకండ్ ట్రైలర్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రెజెంట్ టాలీవుడ్ లో మేక్ ఓవర్ సీజన్ నడుస్తోంది. సెట్స్ మీదున్న సినిమాలు ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో స్టార్ హీరోస్ అంతా అప్కమింగ్ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టారు. ఆ సినిమాల కోసమే మేక్ ఓవర్ అవుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో పాన్ ఇండియా స్టార్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రెజెంట్ గేమ్ చేంజర్ వర్క్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఈ వారంలోనే ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసేస్తారు. నెక్స్ట్ బుచ్చిబాబు దర్శకత్వంలో పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో క్రీడాకారుడిగా కనిపించబోతున్నారు చెర్రీ. స్పోర్ట్స్ పర్సన్ గా, అది కూడా గ్రామీణ క్రీడాకారుడిగా కనిపించేందుకు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు చరణ్. త్వరలో ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే మేక్ ఓవర్ అయ్యేలా ప్లాన్ చేశారు. నెల రోజుల పాటు ఆస్ట్రేలియాలో ట్రైన్ అవ్వబోతున్నారు చెర్రీ. దేవర వర్క్ ఫైనల్ స్టేజ్ కొచ్చేయడంతో ఎన్టీఆర్ కూడా నెక్స్ట్ మూవీ మీద దృష్టి పెట్టారు. ఓవైపు వార్ 2లో నటిస్తూనే ప్రశాంత్ నీల్ సినిమా కోసం మేక్ ఓవర్ అయ్యేలా డేట్స్ అడ్జస్ట్ చేశారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న నీల్ మూవీలో ఎన్టీఆర్ గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. మేక్ ఓవర్ విషయంలో డార్లింగ్ ప్రభాస్ ఓ అడుగు ముందే ఉన్నారు. రీసెంట్ గా కల్కి 2898 AD ప్రమోషన్స్ లో పాల్గొన్న డార్లింగ్ న్యూ లుక్ లో వావ్ అనిపించారు. 10 ఏళ్ల క్రితం ఎంత హ్యాండ్సమ్ గా కనిపించారో లేటెస్ట్ లుక్ లో అలాగే ఉన్నారంటూ పొంగిపోతున్నారు ఫ్యాన్స్. జవాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు తమిళ దర్శకుడు అట్లీ. ఆ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో అట్లీ నెక్స్ట్ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయిపోయింది. మరి ఆ అంచనాలు అందుకునే కాంబినేషన్ ని సెట్ చేయడానికి అట్లీ కూడా చాలా కష్టపడ్డారు. కానీ అనుకున్న కాస్టింగ్ ని సెట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అన్న టాక్ వినిపిస్తోంది. జవాన్ సినిమా రిలీజ్ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న అట్లీ మరో కమర్షియల్ కథను సిద్ధం చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో ఆ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారు. అట్లీ చెప్పిన లైన్ కు బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం గట్టిగా జరిగింది. పుష్ప 2 తర్వాత సెట్స్ మీదకు వెళ్లిపోయే సినిమా అదే అన్న టాక్ కూడా వినిపించింది. అట్లీ ప్రాజెక్ట్ కు బన్నీ నో చెప్పారన్నది సౌత్ సర్కిల్స్ లో వినిపిస్తున్న నయా అప్డేట్.
బన్నీ నో చెప్పిన కథనే సల్మాన్కు చెప్పి ఓకే చేయించుకున్నారన్న న్యూస్ కూడా ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్ అట్లీకి నో చెప్పడం వెనక పేమెంట్ ఇష్యూస్ కారణమన్న ప్రచారం జరిగింది. అయితే అసలు కారణం వేరే ఉంది. అల్లు అర్జున్కి అట్లీ చెప్పింది మల్టీ స్టారర్ కథ. అందుకే బన్నీ ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇద్దరు హీరోలున్నప్పుడు వాళ్ల ఇమేజ్ను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. RRR లాంటి సినిమా విషయంలో కూడా హీరోల ఇమేజ్ను బ్యాలెన్స్ చేయలేదన్న విమర్శలు వినిపించాయి. మల్టీ స్టారర్కి ఓకే చేసి అనవసరంగా రిస్క్ చేయడం ఎందుకు అన్న ఉద్దేశంతోనే అట్లీ ప్రాజెక్టుకు బన్నీ నో చెప్పారు. దీంతో 1000 కోట్ల సినిమా ఇచ్చాక కూడా స్టార్స్ను ఒప్పించడంలో అట్లీ తడబడుతూనే ఉన్నారంటున్నారు క్రిటిక్స్. మరి సల్మాన్ సినిమా తర్వాతైనా ఈ పరిస్థితి మారుతుందేమో చూడాలి. ఈ మధ్య తన కెరీర్ విషయంలో ఒక కీలక ప్రకటన చేశారు విజయ్ సేతుపతి. ఇప్పుడు ఆ డెసిషన్ పై కాస్త వెనక్కి తగ్గారు. మహారాజా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ వర్సటైల్ స్టార్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన నిర్ణయం మార్చుకున్నట్టుగా చెప్పారు. ఇంతకీ ఏం చెప్పారో చూద్దాం. ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూ మరోవైపు హీరోయిన్ ఫాదర్ రోల్ చేయడం అంటే మామూలు రిస్క్ కాదు. అలాంటి రిస్క్ చేసిన వన్ అండ్ ఓన్లీ స్టార్ విజయ్ సేతుపతి. ఫాదర్ రోల్స్ చేయడం మాత్రమే కాదు, ఇంపార్టెన్స్ ఉంటే సపోర్టింగ్, విలన్ రోల్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సేతుపతి. జవాన్ సినిమాలో షారుఖ్ కు ప్రతినాయకుడిగా నటించి నార్త్ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు మన మక్కల్ సెల్వన్. కెరియర్ ఇంత హైలో ఉన్న టైంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ వర్సటైల్ స్టార్. మెరీ క్రిస్మస్ రిలీజ్ కి ముందు ఇక మీదట విలన్, సపోర్టింగ్ రోల్స్ చేయనని చెప్పారు. కానీ కొద్ది రోజుల్లోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. తాజాగా విలన్ రోల్స్ కు పూర్తిగా గుడ్ బై చెప్పడం లేదన్నారు విజయ్ సేతుపతి. రొటీన్ కమర్షియల్ సినిమాలో విలన్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం లేదని, నెగటివ్ రోల్ అయినా ఎథిక్స్ ఉన్న పాత్ర అయితే చేయడానికి తాను రెడీ అన్నారు మక్కల్ సెల్వన్. విజయ్ సేతుపతి లేటెస్ట్ డెసిషన్తో ఆయన డిఫరెంట్గా చూపించాలనుకుంటున్న దర్శకులు ఊపిరి పీల్చుకుంటున్నారు. నార్త్ లో టాప్ స్టార్ ఇమేజ్ ఉన్న బ్యూటీస్ కూడా ఇప్పుడు సౌత్ సినిమాలో నటించడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టాలీవుడ్డే ఇండియన్ సినిమాకి కేర్ ఆఫ్ గా మారడంతో మన సినిమాల్లో మెరవడానికి ట్రై చేస్తున్నారు. అయితే నార్త్ లో గ్లామర్ ఇమేజ్ ఉన్న బ్యూటీస్ కూడా సౌత్ సినిమాలో పర్ఫామ్ చేయడానికి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్సే ప్రిఫర్ చేస్తున్నారు. స్టార్ కిడ్ గా బాలీవుడ్ కు పరిచయమైన ఆలియా భట్ నార్త్ లో ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటించారు. 1-2 ప్రయోగాలు చేసినా మెయిన్ గా గ్లామర్ క్వీన్ అనే ఇమేజే ఉంది. కానీ సౌత్ ఎంట్రీ విషయంలో మాత్రం డిఫరెంట్ గా ట్రై చేశారు ఈ బ్యూటీ. అప్పటి వరకు తాను చేయని వింటేజ్ విలేజ్ గర్ల్ క్యారెక్టర్ ను ట్రై చేశారు. త్వరలో సౌత్ ఎంట్రీకి రెడీ అవుతున్న జాన్వీ కపూర్ కూడా ఆలియానే ఫాలో అవుతున్నారు. దేవర సినిమాతో సౌత్ ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ కూడా విలేజ్ గర్ల్ గానే కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన జాన్వీ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండియాస్ నెంబర్ 1 హీరోయిన్ దీపిక కూడా సౌత్ ఎంట్రీ విషయంలో డిఫరెంట్ గా ట్రై చేశారు. కల్కి 2898 AD సినిమాతో దక్షిణాదిలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ బ్యూటీ తెర మీద ప్రెగ్నెంట్ విమెన్ గా కనిపించబోతున్నారు. ఇలా నార్త్ బ్యూటీస్ సౌత్ ఎంట్రీ విషయంలో తీసుకుంటున్న కేర్ చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ నైట్ ఈటీలో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.